మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుడిగా, భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ ప్రస్థానానికి ముందు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన కూతురు దమన్ సింగ్ తన పుస్తకంలో హృదయాన్ని హత్తుకునే రీతిలో వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రముఖ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. అయితే ఆ కాలంలో వారి కుటుంబం అతిగా ధనవంతులు కాదు. కేంబ్రిడ్జ్ లో ఏడాదికి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులు కలిపి 600 పౌండ్ల వరకు అయ్యేవి. అయితే పంజాబ్ యూనివర్సిటీ ఆయనకు 160 పౌండ్ల ఆర్థిక సాయం మాత్రమే అందజేసింది. మిగిలిన డబ్బును ఆయన తాత పంపించేవారు. కానీ చాలాసార్లు తాత పంపే డబ్బు ఆలస్యమయ్యేది. ఈ పరిస్థితుల్లో మన్మోహన్ గారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు డబ్బులు లేక పస్తులతోనే కాలం గడిపేవారు. ఆకలిని నివారించుకోవటానికి చిన్న చిన్న చాక్లెట్లు తినేవారు. కానీ ఆయనలో ఉన్న సంకల్పం, పట్టుదల ఒక్కరోజుకు తగ్గలేదు. చదువు మీద ఆసక్తితో తన లక్ష్యాలను చేరుకునేందుకు ఆయన ఎన్నో ఇబ్బందులను జయించారు. ఈ సంఘటన మనకు ఒక్క విషయం చెబుతోంది. ఏ చిన్న ఆర్థిక సమస్యలైనా మన నిబద్ధత, పట్టుదల ముందు ఎప్పటికీ అడ్డంకి కావు. మన్మోహన్ సింగ్ జీవితం సాధారణ వ్యక్తికి స్ఫూర్తినిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులను జయిస్తే జీవితంలో గొప్ప విజయాలను సాధించవచ్చని ఆయన కబుర్లు మనకు నమ్మకం కలిగిస్తాయి. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆ పదవి ద్వారా ఆయనకు అధికారం, ప్రభావం, అధిక సంపదలను సులభంగా పొందే అవకాశాలు ఉండేవి. కానీ ఆయన వ్యక్తిత్వం ఎంతో నిరాడంబరంగా, క్రమశిక్షణగా ఉండేది. 2018లో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం మన్మోహన్ సింగ్ వద్ద మొత్తం 15.77 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ, చండీగఢ్లో 2 ఫ్లాట్లు ఉన్నాయన్నారు. వ్యక్తిగత వాహనంగా ఆయన మారుతి 800 కారు మాత్రమే కలిగి ఉన్నారు. అది కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి అనువైనది. ఆర్థిక స్థిరత్వానికి ఆయన ఎస్బీఐ, పోస్టల్ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంచారు. ముఖ్యంగా ఆయనపై ఎలాంటి అప్పులు లేవని తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇది ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న క్రమశిక్షణకు, పారదర్శకతకు మచ్చుతునుకగా నిలుస్తోంది. ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు దేశాన్ని నడిపించిన మన్మోహన్ సింగ్ అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ విలాసాలకు దూరంగా సామాన్య జీవితాన్ని గడిపారు. ఇది ఆయన నిజాయితీ, నిబద్ధత మరియు ప్రజాసేవకు అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. మన్మోహన్ సింగ్ జీవితం సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. అధిక పదవిలో ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ, సామాన్య జీవన శైలిని పాటించటం ఎంత ముఖ్యమో ఆర్థిక నైతికతకు ఆయన నిజమైన ప్రతిరూపం.